రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. 50 పాయింట్లు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వన్స్ నిన్నటి క్లోజింగ్ లెవెల్ కంటే డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత కంటిన్యూస్ గా వీక్ అవుతూనే ఉంది. మార్కెట్లు ఏ టైంలో కూడాను రికవరీ ప్రయత్నాలు జరగలేదు. యుఎస్ ఫీచర్స్ లో అంత నెగిటివిటీ లేనప్పటికీ కూడాను యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్స్ ఇంకా కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ ఇంకా దిగజారిపోయినాయి. ఇప్పటికి నిఫ్టీ 365 పాయింట్లు నష్టపోయి 25,454 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1236 పాయింట్లు నష్టపోయి 82,498 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు నష్టపోయి 60,739 దగ్గర క్లోజ్ అయింది. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు ఏ ఒక్క సెక్టార్ కూడాను పాజిటివ్ గా క్లోజ్ అవ్వలేదు. 21 సెక్టార్లో 21 సెక్టార్లు నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. అత్యధికంగా నిఫ్టీ రియాలిటీ 2.56% నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే నిఫ్టీ మీడియా 2.23%, నిఫ్టీ ఆటో 2.1%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.38%, ఎఫ్ఎంసీజీ సెక్టర్ 1.76%. మార్నింగ్ అవర్స్ లో పాజిటివ్ గా మూవ్ అయిన నిఫ్టీ ఐటీ సెక్టార్ ఈ రోజు క్లోజింగ్ సమయానికి 1.07% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే టోటల్ గా 3,248 స్టాక్స్ ట్రేడ్ అయితే 831 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 2,307 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 1:3. అంటే ప్రతి ఒక్క స్టాక్ పాజిటివ్ గా క్లోజ్ అయితే దానికి అనుగుణంగా 3 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్త్ ఈ రోజు కంప్లీట్ నెగిటివ్ గా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక కొద్ది రోజులుగా స్టేబుల్ గా ఉన్న మన ఇండియన్ రూపీ ఈ రోజు వీక్ అవుతూ 30 పైసల వరకు వీక్ అవుతూ 91 రూపాయల 12 పైసల వరకు క్లోజ్ అయింది. 90 రూపాయల 50 పైసలు, 90 రూపాయల 60 పైసల దగ్గర ఉన్న రూపీ ఇప్పుడు 91 రూపాయల 10 పైసల దగ్గరకు వచ్చేసేసింది. రూపీ వీక్ అవడంతో పాటు క్రూడ్ ఆయిల్ కూడాను ఒక్కసారిగా ఎగసిపడింది. అమెరికా ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందనే భయాలతోటి ఈ క్రూడ్ ఆయిల్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది. 70 రూపాయల కంటే అబోవ్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇక ఎఫ్ఐఐ డిఐఐ ట్రేడింగ్ విషయానికి వస్తే నిన్నటి రోజున 18వ తారీఖున 1154 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఎఫ్ఐఐస్ బై చేస్తే డిఐఎస్ కూడాను 440 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. అయితే ఈ రోజు ఇంత సివియర్ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఐస్ సెల్లర్స్ గా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కంటిన్యూస్ గా ఒక 2-3 రోజులు కొనడంతో ఏదో ఒక న్యూస్ తోటి మరలా సెల్లర్స్ గా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మార్కెట్ లో. చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారు. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఎస్ మరలా బయర్స్ గా ఇస్తే మన మార్కెట్ అది పాజిటివ్ గా పరిణమిస్తుంది. ఇక రేపటి ట్రేడింగ్ కి సంబంధించి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 25,320 దగ్గర తీసుకునే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 25,100 వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,570 ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 25,650. ఈ రోజు ఇంత సివియర్ ఫాలో అయిన తర్వాత రేపు ఎటువంటి న్యూస్ కనుక లేకపోతే మనం మెన్షన్ చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే కేర్ఫుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.